హాయ్, నమస్కారం. నేను మీ రాథోడ్. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్లాట్ కొనాలనుకుంటున్నారా? అయితే కొనే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్ కొనే ముందు 3 ఫ్యాక్ట్స్ చూడాల్సిన అవసరం ఉంది. అది లొకేషన్ కనెక్టివిటీ 1, డెవలప్మెంట్స్ 2, మూడవది లీగల్ అప్రూవల్, క్లియర్ టైటిల్. ఈ మూడింటి గురించి ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి వివరిస్తాను. క్లారిటీగా వినండి. లొకేషన్ కనెక్టివిటీ. లొకేషన్ అంటే మీరు కొనే ప్లాటు ఏ జోన్లో ఉందో చూడాలి. ఇఫ్ కేసు మీరు కొన్న ప్లాటు గ్రీన్ జోన్లో ఉంటే రేపటి నాడు బిల్డింగ్ పర్మిషన్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. కనెక్టివిటీ, మీరు కొనే ప్లాట్కి రోడ్ కనెక్టివిటీ, ORR, RRR హైవేలు. ఈ హైవే RRR, ORR నుంచి మీరు కొనే ప్లాటు ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి. అలాగే రైల్వే కనెక్టివిటీ, మీరు ఉన్న ప్లాట్ నుంచి రైల్వే కనెక్టివిటీ ఎంత దూరంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ MMTS కానీ మెట్రో స్టేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేవా అనేవి చూడాలి. ఒకవేళ మీరు కొనే ప్లాట్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక 30 నుంచి 40 నిమిషాల దూరంలో ఉంటే, అంతర్జాతీయంగా ఏ ప్రాంతమైనా ఎయిర్పోర్ట్కి 30 నుంచి 40 నిమిషాల దూరంలో ఉంటే అది అతివేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు కూడా కొనే ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మీరు కొనే ప్లాటు ఎంత దూరంలో ఉంది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ పాయింట్, డెవలప్మెంట్స్. మీరు కొనాలనుకున్న ప్లాటు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ IT హబ్స్ ఏమైనా ఉన్నాయా, ఇండస్ట్రియల్ క్యారియర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటే మీరు రేపటి నాడు మీ ప్లాట్కి డిమాండ్ ఎక్కువగా వస్తుంది. ఇంకొకటి, మీరు రెసిడెన్షియల్గా ప్లాట్ కొంటే ఆ ప్రాంతం నుంచి మీకు బస్టాండ్ ఎంత దూరంలో ఉంది, మీ పిల్లల భవిష్యత్తు కోసము స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎంత దూరంలో ఉంది, మరియు మార్కెట్స్ ఎంత దూరంలో ఉందో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చివరిది లీగల్ అప్రూవల్స్, టైటిల్ క్లియరెన్స్. మీరు కొనే ప్లాటు హైదరాబాద్ ప్రాంతంలో అయితే HMD అప్రూవల్ ఉందో లేదో చూడాలి. అలాగే హైదరాబాద్ దాటిన పరిధిలో ఉంటే అది DTCP అప్రూవల్ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే రెరా అప్రూవల్ ఉందో లేదో చూసుకోవాలి. మరియు చివరిది ఆ ప్లాట్కి క్లియర్ టైటిల్ ఉందో లేదో చూసుకోవాలి. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఆ ప్లాట్ నిజంగా అమ్మే వ్యక్తిదేనా కాదా అనేది చూసుకుంటే మీకు రేపటి నాడు ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉంటుందని. మీరు ప్లాట్ కొనే ముందు ఇవన్నీ చూసి కొనాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.